మహిమ కలుగును గాక. శ్రేష్టమైన సాయంకాలపు ఆరాధనలో ప్రభు పాలు పంచుకునే కృపను దేవుడు అనుగ్రహించున్నారు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే తల వంచుదాం. లైవ్లో పాలు పంచుకున్న మీరు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభవించండి. దేవుడు మనతో మాట్లాడాలని పడిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, మేమందరం కలిసి ఎవరెవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మేమందరం కలిసి నీ నామమును బట్టి స్తుతించబోతూ ఉండగా, నిన్ను గణపరచబోతూ ఉండగా మా స్తుతులపై మీరు ఆశలై ఉండండి. మాతో సూటిగా స్పష్టముగా వాక్య స్వార్థన విజ్ఞాపనలకు నాయన జవాబు దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఆరాధన మాకు దీవెనకరంగా మలిచినందుకు స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిదండి, కొన్ని గీతాలు మనం కలిసి పాడదామా? ప్రభును స్తుతిద్దాం. యెహోవా
మహిమ కలుగును గాక. మరొక అద్భుతమైన చక్కని ప్రార్థన గీతాన్ని పాడదాం. యేసయ్యా నిన్ను చూడాలని, యేసయ్యా నిన్ను చేరాలని, యేసయ్యా నీతో ఉండాలని, యేసయ్యా నీలా నిలవాలని ఆశగొని ఉన్నది నా మనసు, తృష్ణగొని ఉన్నది నా హృదయం. 607 నెంబర్ పాట. అందరికీ వచ్చిన ఈ గీతం పాడదాం. యేసయ్యా నిన్ను చూడాలని, యేసయ్యా నిన్ను చేరాలని, యేసయ్యా నీతో ఉండాలని, యేసయ్యా నీలా నిలవాలని.
ఎంతమందికి ఆశ ఉంది? గట్టిగా చప్పలు కొడతారా? ఏమాత్రం సందేహం లేదు, ఆశ కలిగిన ప్రాణాన్ని మన ప్రభు తృప్తిపరుస్తారు. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. నవయుగ సైనికులం, పరలోక పౌరులం, హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము. ధరణిను ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, హల్లెలూయా. పరలోక పౌరులము, హల్లెలూయా. నవయుగ సైనికులం,
పరలోక పౌరుల ఓ సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం విధేయ బోధకులం. అందరూ లేచి నిలబడదామా? చరణం. సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం విధేయ బోధకులం. నిజముగ రక్షణ ప్రభలుటకై వజముగ సిలువను నిలుపుట. నిజముగ రక్షణ ప్రభలుటకై వజముగ సిలువను నిలుపుటము. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. ప్రభుతో కొద్ది నిమిషాలు మాట్లాడదాం. యేసయ్యా, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలకు లొంగిపోతామేమో, నీ సన్నిధి నుండి మేము దూరం అయిపోతామేమో, నీ వాక్యం నుండి మేము తొలగిపోతామేమో, చివరికి నశించిపోతామేమో. ప్రతి దినము నీతో సహవాసం చేయడానికి, ప్రతి దినము నీతో మాట్లాడడానికి, ప్రతిరోజు నీ సందేశాలను మా జీవితంలో మా హృదయాల్లో దాచిపెట్టుకోవడానికి సమృద్ధి అయిన జీవము కలిగినటువంటి నీ మాటలు మాకు అనుగ్రహిస్తున్నారు. సమయం ఉండగానే సద్వినియోగపరుచుకునే వారు ధన్యులు. అది జ్ఞానులు చేసే పని. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి ఈ ప్రార్థన సమయాన్ని సహోదరి సహోదరుడా సద్వినియోగపరుచుకో. ఎక్కడ తొలగిపోయావో, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ బలహీనపడుతున్నావో, ఏ విషయంలో దేవునికి ఆయాస్కరంగా జీవిస్తున్నావో, నన్ను నేను పరిశీలించుకోవాలి, నన్ను నేను పరిశోధించుకోవాలి అనే మనసు కలిగి ప్రార్థించే. నా ప్రక్కన నా దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడనే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మాట్లాడు, ప్రభుతో మాట్లాడు, ప్రార్థన చేయి నోరు తెరిచి. యేసయ్యా, నాతో ఉన్నందుకు స్తోత్రాలయ్యా. ఎప్పుడు నన్ను పట్టించుకుంటున్నందుకు వందనాలయ్యా. ఏ తెగులు ఏ అపాయము గుడారమును సమీపించకుండా నీ కాపుదల భద్రతను అనుగ్రహించినందుకు వందనాలయ్యా. నీవు నా ఎడల కనపరిచిన అపారమైన క్షేమమే ఆశీర్వాదం నాయనా. నన్ను సజీవ లెక్కలో ఉంచావయ్యా, స్తోత్రాలయ్యా. నేను కలిగి ఉన్న వాటిని అవన్నీ కూడా నీవేనయ్యా, నీవిచ్చినవేనయ్యా. అందులో బట్టి స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చారయ్యా, స్తోత్రాలయ్యా. నీ నామం పేరు నిన్ను రక్షకునిగా అంగీకరించే కృపను పొందుకున్నానయ్యా, స్తోత్రాలయ్యా. నన్ను బ్రతికించావు, నన్ను రక్షించావు, నాతో మాట్లాడుతున్నావు, స్తోత్రాలయ్యా. ఎన్నో మార్లు నా ప్రార్థనలకు జవాబిచ్చావు, నీకు స్తోత్రాలయ్యా, స్తుతులయ్యా. అనారోగ్యంలో ఉన్నప్పుడు ఒక్క మాట మనసులో ప్రార్థన చేస్తే ఎన్నో మార్లు స్వస్థపరిచావయ్యా, స్తోత్రాలయ్యా. మమ్మల్ని అందరినీ మా ప్రార్థనలన్నిటినీ నీ సన్నిధికి చేర్చుకోమని, తగిన సమయంలో నీ చిత్తములో దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని పేరు పేరున మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ షలోం. రెండందరం కలిసి 6వ కీర్తన బిగ్గరగా చదువుదాం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చెయ్యుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవెంతవరకు కరుణింపక ఉందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి.
నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా అందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నాను. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. దావీదు చేసినటువంటి ప్రార్థనలలో ప్రాముఖ్యంగా ఒకవైపు పశ్చాత్తాపడుతూ ప్రభువును వేడుకుంటూ ప్రభు కనికరం కొరకు చేసినటువంటి విలువైన ప్రార్థనలలో ఇది మొదటి ప్రార్థన. ఇలాంటి ప్రార్థనలు బైబిల్లో ప్రాముఖ్యంగా కీర్తనలలో మరికొన్ని చోట్ల లిఖించబడి ఉంది. ఒకవేళ మీరు నోట్ చేసుకోవాలి అని ఆశపడుతున్నట్లయితే నోట్ చేసుకోండి. 32వ కీర్తన, 38వ కీర్తన, 51వ కీర్తన, 102వ కీర్తన, 138వ కీర్తన, 143వ కీర్తన. ఈ కీర్తనలను పెనిటెన్షియల్ సామ్స్ అని పిలిచారు. అనగా బహు విచారముతో తాను నిండినప్పుడు, బహు వేదనతో తాను కృంగినప్పుడు, తాను చేసిన పాపం వల్ల తన మీదకు శిక్ష వచ్చి పడింది అనే భావన కలిగినప్పుడు దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటూ వేడుకుంటూ చేసినటువంటి ప్రార్థనలన్నిటినీ కూడా ఇలా ఒక గుంపుగా చేర్చారు. కాబట్టి నేను ఇందాక చెప్పినటువంటి కీర్తనలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవన్నీ కూడా ఈ కోవకు చెందినటువంటి ప్రార్థనలుగా మనం చూస్తాం. ఇది కూడా దావీదు రాసినటువంటి కీర్తన. దావీదుకు ఎందుకో ఒక భయం ఏర్పడింది. ఏమిటి ఆ భయము అంటే, తాను కలిగి ఉన్నటువంటి స్థితిగతులను పరిశీలించినప్పుడు, తాను కలిగి ఉన్నటువంటి శ్రమలను, తాను కలిగి ఉన్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితులను, తన చుట్టూ ఉన్నటువంటి చుట్టుముట్టినటువంటి శత్రువులను, అలాగే తన శరీరంలో చోటు చేసుకున్నటువంటి శరీర సంబంధమైన బలహీనతలను, వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎందుకో దావీదుకు అనిపించింది, దేవుడు నా మీద బహు కోపంగా ఉన్నాడు. ఆయన కోపం వల్లే ఈరోజు ఇంతగా నేను శిక్షించబడుతున్నాను అనేటటువంటి భయము దావీదుకు ఏర్పడింది. దావీదు రాసినటువంటి కీర్తనలు, కొన్ని కీర్తనల వెనుక ఏ సమయంలో, ఎటువంటి సందర్భంలో, ఎటువంటి సంఘటన గుండా తాను వెళుతున్నాడో ఎంతో కొంత మనకు కొన్ని కీర్తనలు తెలియచేసినాయి. కానీ ఈ కీర్తన ఏ పరిస్థితుల్లో దావీదు రాశాడో సుస్పష్టంగా మనకు తెలియకపోయినప్పటికీ కూడా కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే, ఈ కీర్తన ప్రాముఖ్యంగా అబ్షాలోము అనగా తన ప్రియమైన కుమారుడు, తను బహుగా ప్రేమించినటువంటి కుమారుడు తన మీద తిరుగుబాటు చేసినప్పుడు, దిక్కుతోచని పరిస్థితిలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోతున్న సమయంలో ఈ కీర్తన రాసి ఉండవచ్చు అని కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అబ్షాలోమును దావీదు బహుగా ప్రేమించాడు. అబ్షాలోముతో దావీదు యొక్క ప్రాణము పెనవేసుకొని పోయింది. అబ్షాలోము ఎన్ని తప్పులు చేసినా, అబ్షాలోము ఎంతగా తనకు దూరమైనా, దావీదు మాత్రం అబ్షాలోమును ప్రేమించటం మానలేదు. ఆఖరికి అబ్షాలోము సంపూర్ణంగా దావీదుతో తెగతెంపులు చేసుకొని దావీదునే చంపాలి అనేటటువంటి స్థితికి చేరినప్పటికీ కూడా దావీదు అబ్షాలోమును ప్రేమించటం మానలేదు. ఏ తండ్రికైనా ఏ తల్లికైనా తను కన్న బిడ్డలు తిరుగుబాటు చేసేవారిగా తయారైతే అది బహుభయంకరమైనటువంటి పనిష్మెంట్. తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగా వినండి. నువ్వు నీ తల్లి మాట తండ్రి మాట వినకపోతే అంతకంటే పనిష్మెంట్ పేరెంట్స్గా వాళ్లకు మరొకటి ఉండదు అనేది వాస్తవం. ఏ కూతురైనా ఏ కొడుకైనా తన తల్లి మీద కానీ తన తండ్రి మీద కానీ తిరుగుబాటు చేసినా, తిరగబడినా, మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించే ప్రయత్నం చేసినా అది ఆ తల్లికి ఆ తండ్రికి గుండెల్లో గుణపాలు గుచ్చుతుంది అనేది వాస్తవం. దయచేసి గమనించండి, ఈ లోకంలో ఎవరు బహుగా గాయపరచగలరో తెలుసా? నువ్వు ఎవరినైతే బహుగా ప్రేమిస్తావో
అలా నువ్వు ఎవరినైతే బహుగా ప్రేమిస్తావో ఆ ప్రేమించబడిన చేసే గాయము కంటే ఈ లోకంలో మరొకరు తీవ్రమైన గాయం చేయటం సాధ్యం కాదు. ఈ మాట మీకు ఏమైనా అర్థమైందా? ఎవరినైతే నువ్వు బహుగా ప్రేమిస్తావో అలా ప్రేమించిన వ్యక్తి నీకు గాయం చేసినట్లయితే ఆ గాయం చేసేటటువంటి కలిగించే బాధ ఏదైతే ఉందో అది ఇతర బాధలన్నిటికంటే బహు తీవ్రమైనటువంటి బాధ. కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమల్లో పడతారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రేమలు అవి క్యాష్ను చూస్తే పుట్టుకొచ్చే ప్రేమలు, కలర్ను చూస్తే పుట్టుకొచ్చే ప్రేమలు, క్యాస్ట్ని బట్టి పుట్టుకొచ్చే ప్రేమలు, పనికి మాలిన ప్రేమలు. ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయినైనా బహుగా ప్రేమించాడు అనుకోండి, బహుగా ప్రేమించింది అనుకోండి, ఆ అబ్బాయి నా సర్వస్వం, ఆ అమ్మాయి నా సర్వస్వం అని ఒకవేళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రేమించినట్లయితే అలా ప్రేమించిన తర్వాత ప్రేమించబడిన వ్యక్తి ఈ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఒకవేళ నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి వదిలి మరొక అబ్బాయిని కానీ మరొక అమ్మాయిని కానీ ఒకవేళ ఇష్టపడి వెళ్ళిపోయినట్లయితే ఆ అబ్బాయి పడేటటువంటి వేదన, ఆ అమ్మాయి పడేటటువంటి వేదన వర్ణనాతీతం. ఎందుకంటే తను బహుగా ప్రేమించిన వ్యక్తి తనను తిరస్కరించినప్పుడు ఏర్పడేటటువంటి గాయము అది వర్ణించలేంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మిమ్మల్ని బహుగా ప్రేమించేటటువంటి మీ తల్లిని మీ తండ్రిని మీరు తిరస్కరించినా, తిరుగుబాటు చేసినా, తిరగబడినా, తిప్పలు పెట్టినా మీరు చేసేటటువంటి గాయాలు బహు తీవ్రమైనవి, బహు లోతైనవి, బహు బాధను కలిగించేవి. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ కీర్తన దావీదు రాసిన సందర్భం బహుశా అబ్షాలోము తనను తరుముతున్నప్పుడు, తనకు వ్యతిరేకంగా తయారైనప్పుడు, తన చుట్టూ శత్రు మూక చెలరేగిపోతున్నప్పుడు, ఒకవైపు తన శరీరంలో బలహీనత అనారోగ్యము చోటు చేసుకున్నప్పుడు, ఇక నాకు చేతగాటం లేదు అనే పరిస్థితికి దావీదు చేరినప్పుడు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. ఏమంటున్నాడు? మొదటి వచనము, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దించొద్దు, నీ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దు. ఈరోజు నేను ఎటువంటి పరిస్థితి గుండా వెళుతున్నానో ఈ పరిస్థితికి కారణం నీ కోపం. ఏమిటో నన్ను చూస్తే నీ కోపం వచ్చేస్తుంది. నా గురించి నువ్వు ఆలోచిస్తే నీకు ఒక విధమైనటువంటి చిరాకు పుట్టేస్తుంది. దావీదుకు అర్థమైంది ఏమిటంటే నేను చేసినటువంటి పనులు దేవుని బహుగా కోపాన్ని పుట్టించినాయి కాబట్టి ఆయన నన్ను శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఆ గద్దింపు వల్ల, ఆ శిక్ష వల్ల నేను తీవ్రమైనటువంటి అపాయం గుండా వెళ్ళవలసి వచ్చింది అనేది తన భావన. ఒక్కసారి 2వ సమూయేలు 15వ అధ్యాయం మొదటి వచనము. ఇదైన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయమున లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మము మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నిదాసుడనైన నేను ఇశ్రాయేలీల గోత్రములలో ఫలానా దానికి చేరిన వాడనని వాడు చెప్పగా అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడును లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వచ్చురు, నేను వారికి న్యాయము తీర్చుదనని చెప్పుచూ వచ్చాను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చాను. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలు అందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులనందరినీ తన తట్టు తిప్పేసుకున్నాడు. దావీదుకు అర్థమైంది ఏమిటంటే, నాకు వ్యతిరేకంగా తయారైంది నా శత్రువు అయినట్లయితే నేను అతన్ని చంపగలను. వ్యతిరేకంగా నిలబడినటువంటి గొల్యాతు లాంటి ఆజానబాహుడిని ఒక దెబ్బతో చంపిపడేశాడు.
దావీదు యుద్ధానికి వెళితే తన జీవిత కాలంలో ఏ యుద్ధంలో కూడా తనకు వ్యతిరేకంగా నిలబడి గెలిచిన వాడు లేనేలేడు. అటువంటి యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు. ఎటువంటి సమస్యనైనా ఎటువంటి శత్రువునైనా తను ఎదుర్కోగలడు, అందులో సందేహం లేదు. కానీ ఈరోజు ఈ శత్రువుని ఎదుర్కోలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే ఆ శత్రువు ఎవరో కాదు, తను బహుగా ప్రేమించిన తన కుమారుడు. కాబట్టి దావీదు తాను ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితికి వచ్చేసాడు. ఆఖరికి ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అంటే 17వ అధ్యాయంలో మనం చూస్తాం, మొదటి వచనం నుంచి. దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకు ఇశ్రాయేలు పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. అబ్షాలోము ప్రక్కకు అహీతోపెలు అని దావీదుకు బహు నమ్మకమైన మంత్రి వచ్చి చేరాడు. దురదృష్టం ఏమిటయా అంటే ఆ సమయంలో అబ్షాలోము చెంత దావీదు దగ్గర ఉన్నటువంటి పెద్దలు కూడా వచ్చి అబ్షాలోము తట్టు చేరారు. రోజు రోజుకు దావీదు యొక్క బలం తగ్గిపోతూ ఉంది, అబ్షాలోము బలం పెరిగిపోతూ ఉంది. దావీదుకు అర్థమైపోతుంది, ఏదో ఒక రోజు నేను నా కొడుకు చేతిలో ఓడిపోతాను అని చెప్పి. అలా ఓడిపోతాననే భయం ఎందుకు వచ్చిందయ్యా అంటే దావీదు తన కొడుకును చంపే స్థితిలో కానీ చంపే ఆలోచన కానీ తనను పోగొట్టుకోవడానికి దావీదు ఎక్కడా సిద్ధపడలా. దురదృష్టం ఏమిటంటే అబ్షాలోము మాత్రం తన తండ్రిని చంపడానికైనా వెనుకంజు వేయటల్లా. తనను కని పెంచి పెద్ద చేసినటువంటి తండ్రిని బాధ పెట్టడానికైనా దుఃఖపరచడానికైనా అవసరమైతే తన అంతాన్ని చూడడానికైనా అబ్షాలోము ఏమాత్రం వెనుకంజు వేయటల్లా. అటువైపు ఏమో దావీదు ఏ శత్రువు వచ్చినా సరే ఎదుర్కోగలను, ఏ శత్రువునైనా జయించగలను, కానీ ఈరోజు నాకు వ్యతిరేకంగా నిలబడుతుంది, నా కంటికి నిద్ర లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, ప్రశాంతత లేకుండా చేస్తుంది. నేను బహుగా ప్రేమించిన నా కుమారుడే, ఎలా ఈ సమస్య ఎదుర్కోగలను? ఒకవేళ దావీదు కళ్ళు ఎర్ర చేసినట్లయితే అబ్షాలోము నిలబడే ఛాన్స్ లేనే లేదు. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో దావీదు ఏం చేయాలో తెలియక ఒకవైపు అబ్షాలోము మీదకు లేస్తున్నాడు, మరోవైపు అహీతోపెలు శత్రువులను సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంకోవైపు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని దావీదు పారిపోవలసినటువంటి పరిస్థితి దాపురించింది. సింహాసనం మీద ప్రశాంతంగా కూర్చొని దేశాన్ని పరిపాలించవలసినటువంటి దావీదు నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక ఆఖరికి అరణ్యంలో తిరగాల్సి వచ్చింది. మీరు 15వ అధ్యాయము ముందున్న 14వ అధ్యాయం చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. దీనంతటికీ కారణం ఏమిటయా అంటే దారి తప్పినటువంటి కుమారుడైన అబ్షాలోము యొక్క తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు స్నేహాలు. వీటన్నిటి ఫలితంగా దావీదు సతమతమైపోతున్నప్పుడు దావీదుకున్న ఒక అభిప్రాయం ఏమిటంటే, ఇలాంటి పరిస్థితికి నేను రావడానికి బహుశా కారణము దేవుడు నా మీద కోపాన్ని పెంచుకున్నాడేమో, నన్ను శిక్షించాలని చెప్పి తీర్మానం తీసుకున్నాడేమో, అందుకే నాకు ఇలాంటి పరిస్థితి దాపురించిందేమో అనేటటువంటి ఆలోచనకు వచ్చేసి ఇక తట్టుకోలేక దేవుడితో అంటున్నాడు, 6 విన్నపములు చేశాడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇందులో 6 విన్నపములు దావీదు చేసినట్టుగా మనం చూస్తాం. మొదటిగా, దేవా నన్ను ఏమన్నాడు, గద్దించొద్దు, తట్టుకునే శక్తి నాకు లేదు. ఒకవైపు ప్రాణభయం నన్ను ఆవరించి ఉంది, మరోవైపు శత్రువు ఆవరించి ఉన్నాడు, ఇంకోవైపు శరీరంలో బలహీనత రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితిలో నాకు నిత్యము తోడుగా ఉండే నువ్వే నాకు శత్రువై నన్ను గద్దిస్తే నేను తట్టుకోలేనయ్యా. 2, దేవా నన్ను శిక్షించవద్దు. సాధారణంగా దేవుడు ఎవరినైనా శిక్షించాలి అంటే మొదటిగా గద్దిస్తాడు.
మొదట గద్దిస్తాడు, ఆ తర్వాత శిక్షిస్తాడు. గద్దింపునకు ఒకవేళ ఒక మనిషి వినకపోయినట్లయితే దేవుడు శిక్షిస్తాడు. దావీదు తన నిస్సహాయ స్థితిలో దేవునికి ప్రార్థన చేస్తూ, దయచేసి నన్ను గద్దించొద్దయ్యా, అలాగే దయచేసి నన్ను శిక్షించొద్దయ్యా అని చెప్పి కన్నీళ్ళ మున్నీళ్ళై ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, 6వ వచనము. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. దావీదు అంటున్నాడు, నా కన్నీళ్ల చేత నా పరుపు తేలుతూ. ఎంతగా కన్నీళ్లు కార్చి ఉంటే ఒక గదిలో పరుపు తేలే అవకాశం ఉందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ కన్నీళ్ళు? ఇందా చెప్పాగా, తన ఎదుట నిలబడింది శత్రువు కాదు, మరెవరు? తను బహుగా ప్రేమించిన వ్యక్తి. సహోదరి సహోదరులు, బహుగా ప్రేమించే భర్త నీకు దొరికాడా? ఏడిపించవద్దు. బహుగా ప్రేమించే భార్య నీకు దొరికిందా? కన్నీళ్లు పెట్టించొద్దు. బహుగా ప్రేమించే తల్లి తండ్రి దేవుడు మీకు ఇచ్చాడా? తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఏడిపించకండి. బహుగా విధేయత చూపించే మాట వినేటటువంటి కొడుకు కానీ కూతురు కానీ దేవుడు మీకు ఇచ్చాడా? అయితే ఆ బిడ్డలను ఏడిపించకండి. ఎందుకయ్యా అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శత్రువునైనా ఏ ఒక్కరైనా ఎదుర్కోగలరు, కానీ తాము ప్రేమించే వాళ్ళే శత్రువులుగా తయారైతే ఎదుర్కోవడం అంత సులభం కాదు. అదే దావీదు ఎదుర్కొంటున్నటువంటి భయంకర విషమ పరిస్థితి. ఏడుస్తున్నాడు. నెపోలియన్ అనే చక్రవర్తి ఉండేవాడు, చాలా ఫేమస్ చక్రవర్తి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధ భూమిలో ఆ ప్రాంతంలో తాను తప్పిపోయినప్పుడు అది గమనించినటువంటి రష్యా సైనికులు తన కూడా పడ్డారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోతున్న నెపోలియన్ దగ్గరలో ఉన్నటువంటి ఒక చర్మపు ఆ షాపులో ప్రవేశించాడు. చర్మపు చొక్కాలు, చర్మపు వస్తువులు సంబంధించినటువంటి ఒక దుకాణంలో అడుగుపెట్టాడు. నెపోలియన్ వెళ్ళి అతనితో అంటున్నాడు, దయచేసి నన్ను కాపాడు, నన్ను చంపాలని కొంతమంది నాకు కూడా పడుతున్నారు, నన్ను కాపాడు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, ఆ చర్మపు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కకు జరిపి నువ్వు లోపల దాక్కో అని చెప్పి ఆ చర్మపు వస్త్రాలన్నీ కూడా పైన పేర్చేశాడు. సైనికులు పరుగున వచ్చి ఆ షాపు వాడిని అడుగుతున్నాడు, ఒక వ్యక్తి ఇటు రావడం మేము చూసాం, నీ షాపులో అడుగు పెట్టడం మేము చూసాం, ఎక్కడున్నాడో అని చెప్పంటే అతను ఏమీ మాట్లాడలేదు. పైపెచ్చు ఏమో నాకేం తెలుసు అన్నట్టుగా ముఖం పెట్టాడు. వాళ్ళు కత్తులు తీసుకొని ఎక్కడెక్కడ పొడవగలరో అక్కడెక్కడ పొడవడం మొదలుపెట్టారు. అలా పొడుస్తున్నప్పుడు వస్త్రాలు పేర్చారు చూసారా, అక్కడ కూడా పొడిచారు. అలా పొడుస్తూ ఉన్నప్పుడు ఆ షాప్ నడిపించే దుకాణం నడిపించే యజమానికి అర్థమైపోయింది, దొరికిపోయాడు. కత్తి దిగినప్పుడు అది తల మీద కానీ లేక గుండెలో కానీ గుచ్చుకొని పైకి లాగినప్పుడు ఖచ్చితంగా రక్తం వస్తుందిగా, దొరికిపోతాడుగా. వాళ్ళు పొడి చేస్తూ ఉన్నప్పుడు చూస్తూ అనుకుంటున్నాడు, దొరికిపోయాడు, అయిపోయాడు. కానీ అద్భుతం జరిగింది. వాళ్ళు ఎలా పొడిచినా సరే లోపల దాక్కున్న నెపోలియన్కి తగలలేదు, ఏ హాని జరగలేదు. ఎవరూ లేరని చెప్పి ఆ సైనికులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నెపోలియన్ బయటకు వచ్చాడట. అలా వచ్చిన తర్వాత, నన్ను రక్షించినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్తూ ఉంటే, ఈ లోపల నెపోలియన్ సైనికులు కూడా వచ్చారు అక్కడికి. అప్పుడు అర్థమైంది తాను దాచింది నెపోలియన్ చక్రవర్తిని అని చెప్పి. అప్పుడు చక్రవర్తి అయిన నెపోలియన్ అతను ప్రశ్నించాడట, వాళ్ళు కత్తులతో పొడుస్తున్నప్పుడు లోపల దాక్కున్నావు కదా, అప్పుడు నీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది, నీ ఫీలింగ్స్ ఏమిటి అని చెప్పి అడిగాడట. నెపోలియన్ చక్రవర్తికి చిర్రెత్తుకొచ్చింది. నేను ప్రాణాపాయ స్థితిలో ఉండి లోపల అల్లాడిపోతూ ఉంటే నా ఫీలింగ్స్ ఏమిటి, నేను ఎలా ఉన్నాను లోపట, నాకేమనిపించింది అని చెప్పి నువ్వు నన్ను అడుగుతావా?
చక్రవర్తి అని తెలిసిన తర్వాత కూడా ఏమిటి పిచ్చి ప్రశ్నలో, వీడు బతకడానికి వీల్లేదు, వీడిని చంపండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చేసాడండి. మామూలుగా చంపకండి, ముందు కళ్ళకు గంటలు కట్టండి. కళ్ళకు గంతలు కట్టేశారు. కళ్ళకు గంతలు కట్టండి, గంతలు కట్టారు. 1 2 3 అని అంటాను. 3 అనేసరికి మీరందరూ కలిసి ఇతని మీద బాణాలు వదిలిపెట్టండి. అక్కడ నిలబడిన వ్యక్తి అనుకోడు, దుర్మార్గుడు కాపాడిన వాడిని చంపేస్తున్నాడు అని చెప్పి కళ్ళకు గంతలు కట్టారుగా. 1 అన్నాడు. అంతే, 2 కళ్ళల్లో నుంచి నెమ్మదిగా కారుతున్నాయి. ఏమిటి చెప్పండి గట్టిగా? కన్నీళ్ళు. 2 ఆ కన్నీళ్ళు చుక్కలు కాస్త ప్రవాహం. 3 అనేసరికి ఆ వ్యక్తి వణికిపోతా ఉన్నాడు, కానీ చంపల. సైనికుడు వెళ్ళి ఆ కళ్ళకు గంతలు తీసేశాడు. ఏమర్థమైంది నీకు అని అడిగాడు. చెప్పండి, ఏమర్థమైంది? ఏమర్థమైంది నీకు అంటే, బాగా అర్థమైంది. ఏమర్థమైంది? అదే కత్తులు లోపల దిగుతున్నప్పుడు నువ్వేం చేశావో నాకు అర్థమైంది. ఏం చేశాడు లోపట? కన్నీళ్లు గార్చాడు. నా పని అయిపోయింది. ఎంత గొప్ప రాజు అయినా సరే ప్రాణం మీదకి వచ్చినప్పుడు, తన పని అయిపోయింది అనుకున్నప్పుడు తను ఏం చేస్తాడు చెప్పండి? నిస్సహాయ స్థితిలో కన్నీళ్ళు కారుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులు, దావీదు కూడా ఆ రోజు, ఆ కాలంలో, ఆ సమయంలో అదే చేశాడు. కన్నీళ్లు కార్చాడు, ఏడ్చాడు. ఎందుకని? నిస్సహాయ పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి అని కన్నీళ్లు కార్చి అలసి సొలసి సొమ్మసిల్లిపోయిన సమయంలో మూనుగుతూ ఉండగా ఆ తర్వాత అదే దావీదు అంటున్నాడు, నా దేవుడు నా రోదన ధ్వని విన్నాడు. నేను ప్రకటించే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, కన్నీళ్ళు చూసేవాడు, కన్నీళ్ళు కార్చేవాడు, కన్నీళ్ళు తుడిచేవాడు. ఎందుకని? నిస్సహాయ పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి, తన చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాన్ని తన శక్తితో యుక్తితో ఎదుర్కోలేనటువంటి పరిస్థితి. ఉన్న ప్రమాదకరమైన పరిస్థితికి కారణం ఏమిటంటే తాను వేసుకున్న ప్రేమతో కూడిన బంధమే తన మీదకు లేచినప్పుడు తట్టుకోలేని పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను బహుగా ప్రేమించినటువంటి నా భర్తే నా మీద నన్ను బహుగా గాయపరిచేవాడిగా తయారయ్యాడు. బహుగా ప్రేమించినటువంటి భార్య నన్ను బహుగా గాయపరిచేటటువంటి వ్యక్తిగా తయారైంది. నేను బహుగా ప్రేమించే నా కుమార్తె, నా కుమారుడు నా మీదే తిరగబడి గాయపరిచే స్థాయికి చేరాడు. తట్టుకోలేకపోతున్నాను. లేదా నేను బహుగా ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసింది. నేను బహుగా నమ్మినటువంటి అబ్బాయి నన్ను మోసం చేశాడు. శత్రువు అయినట్లయితే ఎదుర్కొంటాను, శత్రువు అయినట్లయితే శాపనార్థాలు పెడతాను, శత్రువు అయినట్లయితే ఛీ అని చెప్పి వదిలేస్తాను. కానీ నాకు వ్యతిరేకంగా నిలబడింది శత్రువు కాదు, నేను బహుగా ప్రేమించిన వ్యక్తి. నిస్సహాయ స్థితి. ఇదండి ఆ రోజు దావీదు యొక్క పరిస్థితి. ఇటువంటి స్థితిలో దావీదుకు అనిపించింది ఏమిటంటే, ఒకవైపు తన కుమారుడే తనకు వ్యతిరేకంగా తయారైనప్పుడు, తాను బహుగా నమ్మినటువంటి మంత్రి తనకు వ్యతిరేకంగా తయారైనప్పుడు, తాను తయారు చేసుకున్న పెద్దలే తనకు వ్యతిరేకంగా తయారైనప్పుడు, ఎటు పాలుపోని స్థితిలో తనకు అర్థమైంది ఏమిటయ్యా అంటే, దేవుడు కూడా నన్ను వదిలేశాడు, దేవుడు కూడా నన్ను వదిలిపెట్టి ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు అనేటటువంటి భయము తనను ఈ కీర్తన పాడే విధంగా, ఈ కీర్తన రాసే విధంగా, ఇలా ప్రార్థన చేసే విధంగా చేసింది. 3వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవెంతవరకు కరుణింపక ఉందువు, యెహోవా
వెళ్ళిపోతున్న యెహోవా, నన్ను విడిచి వెళ్ళిపోతున్న యెహోవా, దయచేసి తిరిగి రా నాయనా. తిరిగి రమ్ము అంటే అర్థం చెప్పండి ఏమిటో? నువ్వు వెళ్ళిపోతున్నావు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఇది దావీదు గుండెల్లో ఉన్నటువంటి గూడు కట్టుకున్నటువంటి బాధకు ఒకానొక కారణం. నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఒకవైపు నేను ప్రేమించిన వాళ్ళే నాకు పక్కలో బల్లెంగా తయారైనప్పుడు, నేను నమ్మిన వాళ్ళే నన్ను వంచేస్తున్నప్పుడు, నా చేతులతో పెంచిన వాళ్ళే, పెద్ద చేసిన వాళ్ళే శత్రువులుగా తయారైనప్పుడు, నువ్వేమిటి ప్రభువా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు? కాబట్టే నేను కన్నీళ్లు కారుస్తున్నాను, ఏడుస్తున్నాను, ప్రలాపిస్తున్నాను. ఎంతగా ఏడుస్తున్నానో తెలుసా? నా ఏడుపు వల్ల కారిన కన్నీటి ప్రవాహములో నా పరుపు తేలుతున్నాయా. 6 విషయాలు ప్రార్థన చేశాడు. మొదటిగా అంటున్నాడు, దేవా నన్ను గద్దించొద్దయ్యా. 2, దేవా నన్ను శిక్షించొద్దయ్యా. 3, దేవా నన్ను కనికరించయ్యా, కరుణించయ్యా. 6వ కీర్తన 2వ వచనము. 4, దేవా నన్ను బాగు చేయి. 6వ కీర్తన 2వ వచనం చదువుతున్నాను. యెహోవా 6వ కీర్తనలో 8 సార్లు యెహోవా పేరును స్మరించాడు. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా. 2, యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయ్యా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారు? నా ఎముకలు అదురుచున్నాయి, నా శరీరము బలహీనమైపోయింది, నాకున్న ఆరోగ్యము నన్ను విడిచిపెట్టేసింది, అనారోగ్యం చేత అలసిపోయి ఉన్నాను, శరీర బలహీనత చేత కృంగిపోయి ఉన్నాను. యెహోవా నన్ను బాగు చేయి నాయన అన్నాడు దావీదు. అదే ప్రార్థన చేశాడు. గద్దించొద్దు నాయన, శిక్షించొద్దు నాయన. 3, కరుణించు నాయన. 4, బాగు చేయ్యా, నన్ను బాగు చేయి. 5, 6వ కీర్తన 3వ వచనము. నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవెంతవరకు కరుణింపక ఉందువు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను రక్షించు. ఈ భయంకరమైన విపత్కరమైన పరిస్థితి నుండి, ఒంటరిగా విడవబడినటువంటి పరిస్థితి నుండి, నిస్సహాయ పరిస్థితి నుండి, చేతులు కాళ్ళు ఆడనటువంటి పరిస్థితి నుండి దావీదు ఒక మాట అన్నాడు, నా చేతులకు యుద్ధము నేర్పినది యెహోవా. నా చేతులకు యుద్ధము నేర్పినది యెహోవా. యెహోవాయే నా చేతులకు యుద్ధము నేర్పాడు. ఎటువంటి శత్రువునైనా సరే ఎదిరించగలిగిన, ఎటువంటి శత్రువునైనా సరే జయించగలిగిన, సంహరించగలిగినటువంటి నేర్పు కలిగిన చేతులవి. కానీ ఆ సమయంలో చేతులు కట్టేసినట్టు అయిపోయింది. కారణం ఏమిటంటే తన శత్రువు ఎవరో కాదు, తను బహుగా ప్రేమించిన వ్యక్తి. కాబట్టి అంటున్నాడు, నన్ను రక్షించయ్యా, ఈ పరిస్థితిలో నుండి నన్ను విడిపించగలిగింది నువ్వే నాయన. పైపెచ్చు దావీదు బహుగా అలసి ఉన్నాడు అనే వచనం ఇందాక మనం చదివాం. 17వ అధ్యాయము 1వ వచనంలో దావీదు బహుగా అలసి ఉండగా. శత్రువు అయినటువంటి సైతాను సహజంగా చేసేటటువంటి దాడి ఎలా ఉంటుందయ్యా అంటే, ఒకవైపు అంతరంగంగా అలసటను పుట్టిస్తాడు, శారీరకంగా అనారోగ్యాన్ని కలిగిస్తాడు, బహిరంగంగా ఆప్తులనే అపాయం చేసేవారిగా, ఆపదను సృష్టించేవారిగా అవతరింపచేస్తాడు. అదే దావీదు యొక్క జీవితంలో జరిగింది. ఒకవైపు శరీరంలో బలహీనత చోటు చేసుకుంది. ప్రధాన కారణం ఏమిటంటే దావీదు మానసికంగా బహుగా కృంగిపోయి ఉన్నాడు. అలా మానసికంగా బహుగా కృంగిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే
తన మీద తిరుగుబాటు చేస్తుంది, తన మీద తిరగబడుతుంది, తనకు బహు బాధను పుట్టిస్తుంది. ఎవరో కాదు, తన ఇంటిలో ఉన్నటువంటి తను బహుగా ప్రేమించిన వ్యక్తి. సహోదరి సహోదరులు, శరీర సంబంధమైన బలహీనత కంటే మానసిక సంబంధమైన బలహీనత బహు భారమైనది, బహు ప్రమాదకరమైనది. మనిషి ఎంత ధైర్యంగా కనిపిస్తున్నా, ఎంత దృఢముగా కనిపిస్తున్నా, ఎంత ధనవంతుడైనప్పటికీ కూడా మానసికంగా వచ్చేటటువంటి ఒత్తిడి కానీ, మానసిక వ్యవస్థ మీద పడేటటువంటి బరువు కానీ, భారం కానీ ఆ వ్యక్తిని కృంగదీస్తుంది. ఒక ప్రశ్నను వేయనివ్వండి, ఖండ బలము గొప్పదా, గుండె బలము గొప్పదా? కొంచెం గట్టిగా చెప్పండి సమాధానం. కొంచెం గట్టిగా చెప్పండి. ఆ గుండెకే గాయం అయితే ఖండ బలము చేయగలిగిందేమీ లేదు. ఎగ్జాక్ట్గా దావీదు పరిస్థితి. బహు ఖండ బలము గలవాడు, కానీ గుండె బలాన్ని పోగొట్టుకున్నాడు. ఆ గుండె అదిరిపోతూ ఉంది, ఆ గుండె అవిసిపోతూ ఉంది, ఆ గుండె అల్లాడిపోతూ ఉంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి అంటున్నాడు, దేవా నన్ను రక్షించు, నన్ను కరుణించు, నన్ను గద్దించొద్దు నాయన, నన్ను శిక్షించొద్దయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు. ఇట్టి పరిస్థితి నుండి, మానసిక సంఘర్షణ నుండి, మానసిక భయభీతుల నుండి నన్ను విడిపించయ్యా, నన్ను రక్షించయ్యా. 6వ కీర్తన 4వ వచనము, 6వ కీర్తన 4వ వచనము, యెహోవా తిరిగి రమ్ము, నన్ను ఈ పరిస్థితి నుండి, ఒకవైపు శారీరక బలహీనత, మరోవైపు మానసిక బలహీనత, మూడో వైపు సైన్యం కొరత. ఎందుకంటే దావీదు దగ్గర ఉన్నటువంటి నమ్మకమైన సైనికులు, మంత్రులు, అలాగే పెద్దలు తనను విడిచిపెట్టి శత్రువు వైపుకు వెళ్ళిపోయారు. కాబట్టి ఒకవైపు శారీరకంగా బలహీనత, మానసికంగా బలహీనత, యుద్ధం చేయడానికి కూడా తన దగ్గర సైన్యము కొరత, చేతులు కాళ్ళు ఆడని పరిస్థితి. కాబట్టి ప్రాధేయపడుతున్నాడు. ఇట్టి పరిస్థితి నుండి అయ్యా నన్ను విడిపించయ్యా, ఇట్టి పరిస్థితి నుండి అయ్యా నన్ను రక్షించు నాయన, ఒక్కసారి నా వైపుకు చూడు, నా పరిస్థితి ఏమిటో నీకు చెప్పుకుంటాను అని చెప్పి అప్పుడు చెప్పుకుంటున్నాడు, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. 4వ వచనము, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. ఎందుకో దావీదుకు ఒక భయం ఏర్పడింది. ఏమిటి ఆ భయము అంటే, చచ్చిపోతానేమో అనే భయం ఏర్పడింది. తను కలిగి ఉన్న మానసిక క్షోభ వల్ల, శారీరక బలహీనత వల్ల, చుట్టుముడుతున్న శత్రు భీతి వల్ల తనకు ఒక భయం ఏర్పడింది. ఏమిటంటే, నేను చచ్చిపోబోతున్నాను, నాకు రోజులు దగ్గర పడినాయి, నా పని అయిపోయింది. కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము ఉంటుందా? లేదే. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా? చచ్చిపోతే, నేను చచ్చిపోతే, చచ్చిపోయిన వారిలో కలిసిపోతే ఎవరయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకునేది? ఎవరయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది? నాకెందుకో అనిపిస్తుంది నా పని అయిపోయిందని, చావుకు నేను బహు దగ్గరగా చేరానని. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాకెందుకో అనిపిస్తూ ఉంది నా పని అయిపోయింది, నా రోజులు లెక్కించబడినాయి, నా శరీరంలో వస్తున్న మార్పులు, నా శరీరంలో వస్తున్న బలహీనతలు, రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి వ్యాధులు ఎందుకో నాలో ఒక భయాన్ని పుట్టిస్తున్నాయి. ఏమిటంటే, నేను చచ్చిపోతానేమో, లేదా చావుకు నేను దగ్గరగా వెళుతున్నానేమో అనే భయము ఒకవేళ మీలో ఎవరికైనా ఏర్పడుతున్నట్లయితే దయచేసి వినండి ప్రియ సహోదరి సహోదరులు. అలాంటి భయమే ఒకప్పుడు దావీదుకు కూడా వచ్చింది. చచ్చిపోయాడంటారా? చెప్పండి, చచ్చిపోయాడంటారా? లేదండి. తాను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు.
తాను చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించాడో ఏమన్నాడు? దేవా నన్ను గద్దించొద్దు, దేవా నన్ను శిక్షించొద్దు, దేవా నన్ను కనికరించు, దేవా నన్ను విడిపించు, దేవా నన్ను రక్షించు. ఇంత ప్రార్థన చేశాడు కదా. ఎందుకని? అదుగు అంటున్నాడుగా, చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటారా? చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? బ్రతికున్న వాళ్ళే కదా నిన్ను స్తుతించగలిగింది. అంటే అర్థం ఏమిటి? నన్ను బ్రతికించాయా, నువ్వు నన్ను బ్రతికిస్తే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీవు నన్ను బ్రతికిస్తే నేను నీకు సాక్షిగా జీవిస్తాను. నీవు నన్ను బ్రతికిస్తే నీవు చేసిన ఆశ్చర్య కార్యములను గూర్చి నేను లోకానికి చాటి చెప్తానయ్యా, నన్ను బ్రతికించయ్యా. అది ఆ రోజు దావీదు చేసిన ప్రార్థన. నా ప్రశ్న ఏమిటంటే, దేవుడు బ్రతికించాడా చంపేశాడా? బ్రతికించాడు. కారణం ఏమిటి? నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు. ఎంతగా ప్రాధేయపడ్డాడో, ఎంతగా ప్రార్థన చేశాడో ఆ తర్వాత కొన్ని మాటల్లో తెలియచేశాడు. ఏమిటది? నేను మూలుగుచూ అలసి ఉన్నాను, మూలుగుతున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని ఏముంది అక్కడ? విని ఉన్నాడు. అద్భుతం అండి. నా కన్నీళ్ల చేత నా పడక తడిచిపోతూ ఉంది, తేలిపోతూ ఉంది అని చెప్పినప్పుడు ఇంకో మాట అన్నాడు, నేను మూలుగుచు అలసిపోయి ఉన్నాను. ఒకరోజు పాస్టర్ గారు ఒక పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. హాస్పిటల్లో ఉంది. గొప్ప ప్రార్థనా పరురాలు. అనేక సమస్యల గుండా వెళుతూ ఉంది. ఇప్పుడేమో తీవ్రమైన అనారోగ్యం వచ్చి పడింది. గొప్ప ప్రార్థనా పరురాలైనటువంటి ఆ పెద్ద ఆవిడ హాస్పిటల్లో ఉంది. చూడ్డానికి, పరామర్శించడానికి పాస్టర్ గారు వెళ్ళారు. నోట్లోంచి మాట రావటల్లా. ఉన్న బలహీనతను బట్టి తను అలాగే మంచం మీద పడుంది. ఓపిక తెచ్చుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఏమని తెలుసా? అయ్యా, ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, నోట్లోంచి మాట రావట్లేదయ్యా అని చెప్పి శక్తి అంతా కూడబెట్టుకుని ఆ మాటలు చెప్పింది. అప్పుడు పాస్టర్ గారు ఒక మాట అన్నారు, అమ్మా, నువ్వు మాటలతో ప్రార్థన చేయడానికి నీకు శక్తి లేకపోతే దిగులు పడద్దమ్మా, కనీసం నువ్వు మూనగలవా అని అడిగాడు. ఏమిటట? నువ్వు మూనగలవా? నేను చేస్తున్నదే కదయ్యా, నోట్లోంచి మాటలు రాక మూనుగుతున్నానయ్యా. ఆ పాస్టర్ గారు చెప్పారు, అమ్మా, మనుషులకు మనిషి భాష అర్థమవుతుంది, నా దేవునికి మూనుగు భాష కూడా వచ్చమ్మా. నువ్వు మూనిగినప్పుడు ఆ మూనుగులను కూడా అర్థం చేసుకునే గొప్ప దేవుడమ్మా మన దేవుడు. నీ మూనుగులకు త్వరలోనే జవాబు వస్తుందమ్మా. దేవుడు అద్భుతం చేశాడు. ఆ తల్లిని స్వస్థపరిచాడు. అనేక మంది కోసం ప్రార్థన చేసే ప్రార్థనా యోధురాలుగా కొనసాగింప చేశాడు. దావీదు అలసిపోయాడు. దావీదు సొమ్మసిల్లిపోయాడు. కన్నీళ్లతో తన పరుపును తడిపేశాడు. మాట్లాడడానికి కూడా శక్తి లేక మూలగడం మొదలుపెట్టాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మాటలు కూడా రావట్లేదయ్యా, నాకున్న పరిస్థితి అలాంటిది, నాకున్న ఆర్థిక సమస్య అలాంటిది, నాకున్న కుటుంబ సమస్య అలాంటిది, నేను ఎదుర్కొంటున్న పోరాటం అలాంటిది, నాకున్న శత్రువులు అలాంటి వాళ్ళు, నోట్లోంచి మాటలు కూడా రావటం లేదు. రాత్రుల్లో నేను మంచం మీద పడి మూనుగుతూ ఉన్నాను. నా శరీరంలో ఉన్న బలహీనతను బట్టి నోట్లోంచి మాట కూడా రావటం లేదు, మూనుగుతున్నాను. అయితే విను, అదే దావీదు ఆ తర్వాత ఏమన్నాడో చూడండి. యెహోవా నా మాటల ధ్వని ఆలకించి ఉన్నాడో అని మీ బైబిల్లో ఏమన్నా కనిపిస్తుందా అండి? యెహోవా నా అరుపుల ధ్వని విని ఉన్నాడో అని ఉందా మీ బైబిల్లో?
మరేముందో చెప్పండి. యెహోవా నా రోదన ధ్వని అంటే అర్థం ఏమిటి? ఏడుపుల ధ్వని అంటే అర్థం ఏమిటి? మూనుగుల ధ్వని. ముందు ఏడుస్తారు, ఆ తర్వాత మూనుగుతారు. అవునా కాదా? అమ్మ మీరు ఏమిటో నేనేం మాట్లాడకుండా నవ్వేస్తున్నారు మీరు. మీ ఆయన కొట్టాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ముందు ఏడుస్తారు, తర్వాత మునుగుతారు. అవునా కదా? ముందు ఏడిచేసిన తర్వాత పిల్లలైనా అంతే కదండి. తండ్రి కొట్టినా తల్లి కొట్టినా ముందు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఆ తర్వాత అవునా కాదా? దాన్ని ఏమంటాం చెప్పండి? ఏడవగా శక్తి అయిపోగా ఆ తర్వాత ఏం చేస్తాం? ప్రియ సహోదరి సహోదరులు, నేను ప్రకటిస్తున్న దేవుడు మూనుగులను కూడా అర్థం చేసుకోగలిగిన అద్భుతమైన దేవుడు. ఇప్పటిదాకా ఏమన్నాడు? దేవా నన్ను గద్దించొద్దయ్యా, నన్ను శిక్షించొద్దయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను బాగు చేయయ్యా అని కన్నీళ్లు కార్చి అలసి సొలసి సొమ్మసిల్లిపోయిన సమయంలో మూనుగుతూ ఉండగా ఆ తర్వాత అదే దావీదు అంటున్నాడు, నా దేవుడు నా రోదన ధ్వని విన్నాడో. నేను ప్రకటించే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, కన్నీళ్ళు చూసేవాడు, కన్నీళ్ళు కార్చేవాడు, కన్నీళ్ళు తుడిచేవాడు. నీ మూలుగులను కూడా వినగలిగిన వాడు, ఆ మూలుగుల వెనుక దాగి ఉన్నటువంటి గాయాన్ని అర్థం చేసుకోగలిగిన వాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, నా దేవుడు నా రోదన ధ్వని విన్నాడు. విని ఏం చేశాడో కూడా రాసేశాడు. ఏమిటట? యెహోవా నా రోదన ధ్వని విన్నాడో. పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. నాకు శత్రువులుగా తయారయ్యి నాకేదో హాని చేయాలని తయారవుతున్నటువంటి వారులారా దూరంగా వెళ్ళిపోండి. దేవుని ఉగ్రత మాంతంగా వచ్చి మీ మీద పడుతుందేమో. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా ఏమిటట అదురుచున్నారు. అదరగొట్టేస్తాడండి. ఎవరిని చెప్పండి? ఎవరిని చెప్పండి? మనలను బెదరగొట్టే వారిని దేవుడు ఏం చేస్తాడు? అదరగొట్టేస్తాడు. దావీదు అంటున్నాడు, ఎవరైతే నన్ను బాధ పెట్టారో, ఎవరైతే నన్ను బెదరగొట్టారో వాళ్ళందరినీ కూడా నా దేవుడు ఏం చేస్తున్నాడు? అదరగొట్టేస్తున్నాడు. నాకు వ్యతిరేకంగా లేచిన వారందరిని ఏం చేస్తున్నాడు? నాకు దూరంగా పంపించేస్తున్నాడు, తరిమేస్తున్నాడు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన నా దేవుడు ఆలకించి నీకు శత్రువులుగా ఉంటున్నా, నిన్ను గాయపరుస్తున్నా, నిన్ను బెదిరిస్తున్నా, నిన్ను బాధిస్తున్నా దుష్టుడైనటువంటి సైతాను యొక్క తంత్రాలను దేవుడు ఏం చేస్తాడు? నీకు దూరంగా చేసి ఆయన నిన్ను బ్రతికిస్తాడో, తన సాక్షిగా జీవింపచేస్తాడు. నమ్మిన వాళ్ళు ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా. నా వాళ్ళే నన్ను వంచారు నాయన, కూడా ఉంటూనే నన్ను మోసం చేశారయ్యా. గుండెలు గాయమై వేదనతో వేడుకుంటున్నాను నాయనా. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. దావీదు చెప్పినట్టుగా మేము చెప్పగలగాలి, నా దేవుడు నా రోదన ధ్వని విన్నాడో అనే నమ్మకాన్ని మా హృదయంలో అనుగ్రహించు నాయన. పడిపోయిన వారు నిలబడాలి నాయన. సైతానుకు లొంగిపోయిన వారు సైతాను కబంధ హస్తములో నుండి బయటపడాలి నాయన. ఆర్థిక సమస్యల్లో కుప్పకూలిపోయిన ప్రతి ఒక్కరిని నాయన విడిపించు. లోకాశల్లో పడి
నీ సన్నిధికి దూరం అయిపోయిన వారిని ప్రభువా కనికరించు. ఏ ఒక్కరూ నీకు దూరం కావడానికి వీల్లేదయ్యా. మా కుటుంబంలో ఏ ఒక్కరూ నీకు దూరం కావడానికి వీల్లేదయ్యా. నీ చేతులకు అప్పగింపబడిన వారిని ఎంత మాత్రము విడిచిపెట్టేవాడివి కాదు కదా నాయనా. మా కల్వరి టెంపుల్ సభ్యులు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే నాయనా వారిని దర్శించయ్యా, వారి కుటుంబాలను దర్శించు నాయనా. అలాగే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కనికరించు. ఏ ఒక్కరు నశించిపోవడానికి వీల్లేదు, ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరి కన్నీటిని తొడవండి, ప్రతి ఒక్కరి కష్టాన్ని తీర్చండి, ప్రతి ఒక్కరి కలుషములను ప్రభువా కడిగి వేయండి నాయన. మమ్ములను పరిశుద్ధపరచు నాయన. పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నిన్ను సేవించే భాగ్యము మాకు దయచేయండి. అలాగే ఈ దివ్యమైన వాక్యాన్ని లక్షల మందికి, కోట్ల మందికి అందించటానికి కల్వరి సేవను, పరిచర్ను బలపరుస్తున్న, కానుకలు పంపించి నాయన అండగా నిలబడుతున్న, ఆదరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతలుగా దీవించమని, పేదరికంలో ఉండి కూడా నాయన సేవకు సహకరిస్తూ సంఘ నిర్మాణం కోసం త్యాగముతో అర్పణలు ఇస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.